జాతిపిత మరియు మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను వరంగల్లో పద్మశాలి కులస్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పద్మశాలి కులస్తులు పండ్లను పంపిణీ చేశారు. ఈ జయంతి వేడుకల్లో వరంగల్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకుడు కుసుమ సతీష్ హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుసుమ సతీష్ మాట్లాడుతూ పద్మశాలి సమాజానికి బీసీ కులాలకు ఎంతో సేవ చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆడేపు రవీందర్, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వాడ్నాల్ నరేందర్, రాజుతో పాటు పద్మశాలి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కార్యక్రమం సందర్భంగా కిలా వరంగల్ ప్రాంతానికి, ఈ మండల కేంద్రమైన కిలా వరంగల్ ప్రాంతాన్ని నిర్వహించడానికి కోసం ఆలోచన చేసి దేవేందర్ గారు, అదేవిధంగా అశోక్ గారు వారి బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన కుల బాంధవులు, పెద్దలు, గౌరవనీయులు నరేంద్రన్న గారు, అదేవిధంగా పెద్దలు రాజు గారు, బేతే అశోక్ గారు, సమ్మన్న గారు, మిగతా కుల పెద్దలు, డివిజన్ అధ్యక్షులు, నిజంగా కూడా పద్మశాలీలు గర్వించేదగ్గ సంఖ్య ఉన్న ప్రాంతం మనది. మన ప్రాంతానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, లక్ష్మణ్ గారు వారికి బాపూజీ అనే సార్థకతమైన పేరును కీర్తించిన పరిస్థితిని మనం గమనించాలి. తను రాజకీయాలలో ఉన్న, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న 3 తరాల నాయకత్వాన్ని, 3 తరాల ఉద్యమాన్ని నిర్వహించి తన ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు అందాలనే లక్ష్యంతో తన పదవిని కూడా తృణప్రాయంగా వదిలిన వ్యక్తి, మహనీయుడు. ఈ తెలంగాణ ప్రాంతానికి బాపూజీ అనే నామకరణ జరిగింది. తను ఆశయ సాధనలో మనం అందరం కూడా అనుకుంటుంటాం, ప్రతి ఒక్కరం కూడా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగిద్దాం. ఏం ఆశయాలు ఎవరై అంటే ఫస్ట్ మనం గమనించాలి, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారం దిశగా తీసుకపోతేనే రేపటి భవిష్యత్తులో మనకందరికి కూడా ప్రజా ఫలాలు అందే అవకాశం ఉంటుందని చెప్పి తీసుకొచ్చిన మహనీయుడు, త్యాగశీలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు ముల్కీ ఉద్యమం నుండి, నైజాం ఉద్యమం నుండి, బ్రిటిష్ కాలం నుండి వ్యవహరిస్తున్న తీరును ఆయన త్యాగజీవికి ఒక నిదర్శనంగా భావించాలి. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతానికి హ్యాండ్లూమ్, ఇవాళ టెస్కో, హ్యాండ్లూమ్, ఆప్కో అనే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి నిర్వాహక బాధ్యతలను అందించి పద్మశాలీలను యూనిటీ చేసి అందరినీ కూడా రాట్నం గుర్తుకు ప్రియారిటీ ఇచ్చే విధంగా కాంగ్రెస్ వైపు మళ్లించిన వ్యక్తి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఎవరైతే ప్రభుత్వానికి ఆ రోజు నడుపుతున్న రాజ్యాధికారంలో ఉండబడే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రో వాళ్ళని అందరినీ కూడా ఇవాటి వలె మొన్న తెలంగాణ బాధలు ఏ విధంగా చేసిండ్రో ఆ రోజు ఉండబడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో వాళ్ళ వలె ఇవాళ ఉద్యమానికి ఉద్యమ స్ఫూర్తిని అందిస్తున్న వాళ్ళందరికీ కూడా కోర్టులకు పంపిస్తున్న పోలీసు యంత్రాంగం ఒత్తిడి చేస్తున్న వాళ్ళందరినీ కూడా నిర్భయంగా కోర్టుకు పోయి కోర్టు ద్వారా ఇడిపించిన వ్యక్తి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. వారి ఆశయ సాధనలో ముఖ్యమైన ఆశయం ఏంటిదంటే రాజకీయ ఎదుగుదలకు ఇవాళ నిర్మాణమైన బీసీ వర్గాలన్నీ కూడా మంచి విద్య, వైద్యము అందించే విధంగా, విద్య అంటే ఎవరికి ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఆ పిల్లలు వాళ్ళ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న తీరును మనం గమనిస్తున్నాం. వాళ్ళ ఎదుగుదలకు ప్రోత్సహిస్తున్న తీరును మనం గమనిస్తున్నాం. కానీ రిజర్వేషన్ల ఆధారంగా, రిజర్వేషన్లలో ఇబ్బందులు జరుగుతున్న ఆధారంగా మనకు ఇబ్బంది ఇంకా కొనసాగుతూ ఉన్నది. అది రాజకీయ అంశాలలో మనం ముందుకు తీసుకుపోతే తప్ప, రాజకీయంగా మనం ఎదుగుతే తప్ప మనం వీటన్నిటిని కూడా కట్టడి చేయలేమనే ఒక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. వారి ఆశయాలలో మనము మన వ్యక్తిత్వాన్ని తన వ్యక్తిత్వం లాగా మలుచుకొని ఒకటే విధానం, ఒకటే లక్ష్యంతో పనిచేయాలి. చేసినప్పుడే మన రాజకీయ అవకాశాలు కలుగుతాయని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగించాల్సిందిగా, అందరూ కూడా కంకణబద్దులై ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.